మిత్రులారా, భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రధాని మోడీ గారు మాట్లాడుతా ఉగ్రవాద దాడులను ఇకపైన భారత్ యుద్ధంగానే పరిగణిస్తుందని చెప్పేసి ట్రంప్కు స్పష్టం చేసేసినాడు. అర్థమవుతుందా? ఏ మాత్రం కూడా ఓళ్ళు శనికినా కూడా అది మేము యుద్ధంలాగానే చూస్తాము, వంగదంతామన్నట్టు. ఆపరేషన్ సింధూర్ ఇకపైన కూడా కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ విషయంలో మేము ఎవరి ప్రమేయాన్ని కూడా సహించబోమని చెప్పేసి ఆయన తేల్చి పారేసినాడు. ఇంకొక విషయం ఏంటంటే, పాకిస్తాన్తో సీజ్ ఫైర్ ఒప్పందంలో అమెరికా పాత్ర ఎంత మాత్రం కూడా లేదు. భారత ఆర్మీ దూకుడును తట్టుకోలేకనే పాకిస్తాను మాతో కాళ్ళబేరానికి వచ్చింది. నేరుగా ఇరు దేశాల అధికారులే సీజ్ ఫైర్కి అంగీకరించారు. అంతే తప్ప థర్డ్ పార్టీ ప్రమేయం దీంట్లో ఏం లేదని చెప్పేసి యువత డొనాల్డ్ ట్రంప్తోనే మోడీ గారు తేల్చి చెప్పేశారు. అర్థమవుతుందా? ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏంటంటే, కెనడా నుంచి తిరుగు ప్రయాణంలో అమెరికా రావాలని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారిని ట్రంప్ ఆహ్వానిస్తే మాకు షెడ్యూల్ ఉన్నది, ఆ షెడ్యూల్ కారణంగా నేను రాలేనని చెప్పేసి అంట. అట్ట జరుగుతుంది మన పని, మామూలుగా లేదు.